ఒక చిన్న పల్లెటూరులో రాము అనే బాలుడు ఉండేవాడు. వారి కుటుంబం చాలా పేదది. రాము తండ్రి రోజూ పొలంలో కూలి పని చేసేవాడు. అతని తల్లి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది. రాముకు కొత్త బట్టలు కొనిచ్చే పరిస్థితి వాళ్లకు ఉండేది కాదు. అందుకే అతను కొంచెం పాత బట్టలతోనే స్కూలుకి వెళ్ళేవాడు. స్కూల్లో కొంతమంది పిల్లలు అతని బట్టలను చూసి నవ్వేవారు. పాత బట్టలు వేసుకుని వచ్చావా అని ఆట పట్టించేవారు. ఆ మాటలు రాముని మనసుకు చాలా బాధ కలిగించేవి. కాని అతను ఎప్పుడూ వాళ్లతో గొడవపడలేదు. అతను తనలో తానే ఒక మాట అనుకునేవాడు. ఎవరు నన్ను చూసి నవ్వినా నన్ను నేను నమ్ముకుంటాను. నా తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలి. ఆ రోజు నుండి రాము మరింత కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. ఉదయం త్వరగా లేచి స్కూలుకు వెళ్ళేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆడుకోవడానికి వెళ్లకుండా చదివేవాడు. రాత్రిళ్ళు చిన్న దీపం వెలుగులో పుస్తకాలు తెరిచి కూర్చొని చదివేవాడు. అతని తల్లిదండ్రులు అతన్ని చూస్తూ గర్వపడేవారు. కొన్ని నెలల తర్వాత 10th క్లాస్ పరీక్షలు వచ్చాయి. రాము ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. ఫలితాలు వచ్చిన రోజు స్కూల్ మొత్తం ఒక వార్తతో మారుమోగింది. రాము జిల్లాలో టాపర్ అయ్యాడు. ఆ వార్త విని ఒక పెద్ద అధికారి స్కూలుకు వచ్చాడు. అతను రాముని పిలిచి చెప్పాడు, "నువ్వు చాలా తెలివైన విద్యార్థివి. ఇక మీదట నీ చదువు ఖర్చంతా మేమే చూస్తాము." ఆ మాటలు విని రాము తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో ముందు అతన్ని చూసి నవ్విన పిల్లలు అంతా అక్కడే నిలబడి ఉండిపోయారు. వాళ్లు ఆశ్చర్యంతో రాముని వైపు చూస్తూ ఏమి మాట్లాడాలో తెలియకుండా నిశ్శబ్దంగా నిలబడ్డారు. రాము మాత్రం ఎవ్వరిమీద కోపం పెట్టుకోలేదు. స్మితం చేస్తూ తన తల్లిదండ్రుల వైపు చూశాడు. "మిత్రమా, నిన్ను చూసి నవ్వేవాళ్లు ఉంటారు. కాని నువ్వు నీ లక్ష్యాన్ని నమ్ముకుంటే ఒకరోజు వాళ్లే నిన్ను చూసి ఆశ్చర్యపడతారు." ఈ వీడియో మీ మనస్సుకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.